యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చెబుతూ యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు చాలా అంటే మంచి సిల్క్ ఐటమ్, కొద్దిగా ఫ్యాన్సీ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ఒక లైక్ వేసేసుకోండి. లైక్ వేసేసుకుని మీకు నచ్చితే చీరలు ఆర్డర్ చేసుకోండి. ఇవాళ మీతో ఒక చిన్న విషయం చెప్పాలి, షేర్ చేయాలి. ఎందుకంటే నేను మా నాన్నగారికి మా చిన్నతనంలోనే జుట్టు అంతా తెల్లగా మెరిసిపోయిందండి. ఆ జీన్స్ నాకు నా బ్రదర్కి బాగా వచ్చింది మా ఇంట్లో. ఓకే, నా జుట్టు నాకు 40 ఇయర్స్ వచ్చేటప్పటికే చాలా వైట్ హెయిర్ వచ్చేసింది. 45 కల్లా చాలా వరకు వచ్చేసింది. చాలా వరకు హెన్న పెడితే జుట్టు ఎర్రగా ఉంటుందని చెప్పేసి డై మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. డై 2-3 సార్లు వేశాక ఉన్న 4 ఎంటుకలు 4 కూడా మొత్తం తెల్ల ముగ్గుబొట్టి. వాళ్ళు నేను గుండు కనుక చేయించుకుంటే ఒక్కటి కూడా వేళల్లో లెక్కొట్టొచ్చు, నల్ల ఎంటుకుంటే ఒట్టు. అంతా వైట్ హెయిర్ అది. ఓకే, ఇంత వైట్ హెయిర్ నేను డైతోటే ఇలా కవర్ చేస్తూ చచ్చిపోతున్నామండి. ఓ 4 రోజులు వదిలేసి ప్రశాంతంగా ఉందామంటే ఏదన్నా ఫంక్షన్ తగిలితే తప్ప ఏ బుద్ధి ఒకటి రోజు మేము ముందుకు రావాలి కదా. ఈ డై అయ్యకపోతే ఎలా ఉంటుందంటే ఇలా పాపిట్లో కబడ్డీ ఆడటానికి ముగ్గేస్తారు చూసారా, గడి అలా వచ్చేస్తుంది ఇలాగా మొత్తం. ఏంటో అర్థం కాదు. ఇంకా ఇవన్నీ చిరాకెట్టేసి డైయే మొదలు పెట్టాను. గుండు చేయించుకున్నాక వదిలేద్దాం అనుకున్నాను. నన్ను మీరు చూడలేరని చెప్పి నేను మళ్ళీ డై స్టార్ట్ చేశాను. ఆ డై వేయటం వల్ల ఎలా అయిపోయిందంటే ఒట్టిగడ్డి లేకపోతే ఉడతల తాటి పీస్ అయిపోతుంది, కొబ్బరి పీసు అలాగా డ్రై అయిపోయి హెయిర్ అండి జీవం లేకుండా చాలా గడ్డి అనమాట. అసలు ఒక మంచి గుడ్ ఫీల్ లేకుండా జుట్టు ఒక గడ్డి పీసు. దీన్ని మొత్తం గుంచేసి విగ్గు పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. సిల్కీగా గడ్లాగా అయిపోయింది. అలాగే మొన్నటి వరకు నేను డైటింగ్ చేసి మధ్యలో మళ్ళీ బ్రేక్ అయిపోయాక జుట్టు అంతా ఊడిపోయిందండి. ఎందుకో బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. చూసారు ఇలా గుండె కింద కనిపించేస్తుంది. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాదు. చాలా రకాలు వచ్చేసినాయి ఆర్టిఫిషియల్. అయితే స్మిత మీకు అందరికీ తెలుసు. స్మిత అని విజయవాడ అమ్మాయి చాలా న్యాచురల్గా హెయిర్ డై, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, అలాగే స్కిన్కి ఏయో చాలా రకాల ప్రొడక్ట్స్ ఆవిడ వెబ్సైట్లో ఉన్నాయి. నేను అనుకోకుండా మొన్న ఒకటి చూసి నాకు బాగా నచ్చి, చాలా కాస్ట్లీ అండి, ఇంతే ఉంటుంది. ఇది షీకాయి, కుంకుడుకాయ, మందారాలు చాలా రకాల ఐటెంతో ఒక మనకి షాంపూ తయారు. అంటే షాంపూ అంటే కుంకుడుకాయ పౌడరు ఉంటుంది కదా. ఇప్పుడు కుంకుడుకాయలు కొట్టుకుని రుద్దుకుని ఓపికలు ఎవరికి లేవు. అందుకు దీన్ని ఒక పౌడర్ రూపంలో తెస్తే ఆ పౌడర్ మనం ఓ స్పూన్ వేసుకుని కొద్దిగా నీళ్లు కలుపుకొని పేస్ట్ లాగా తలకు పట్టించేసుకుంటే కుంకుడుకాయ పెట్టి రుద్దుకున్నట్టుగా నొరగ బాగా వచ్చేస్తుందండి. ఇదిగోండి క్వాంటిటీ. ఈ ప్యాకెట్ కట్ చేస్తే అసలు గుమ్మగుమ్మలండి. ఎంత గుమ్మగుమ్మలు అంటే నాకు ఏదో పాజిటివ్ వైఫ్ ఇలా ఉంటుంది. హెర్బల్ చాలా బాగుంది. ఇది మీరు ఇది చూస్తే వెబ్సైట్లో దొరుకుతుంది. స్మిత్ గారు చాలామంది వాడుతూ ఉండిండొచ్చు. నాకు మొన్న అనుకోకుండా ఇన్స్టాలో తగిలింది. నేను దీన్ని పిక్ చేసుకుని తెప్పించుకోవడం జరిగింది. నిన్న ఈవినింగ్ వచ్చింది. ఇది ఆయిల్ అండి. ఇది అసలు కలర్ కానీ స్మెల్ కానీ మనం ఏమంటారు జామాయిలు అదేదో రాస్తే కళ్ళల్లోంచి పవర్ వస్తుంది, జెండు బొమ్మలు. అలాగే ఈ ఆయిల్ పెట్టుకుంటే చల్లగా ఏదో ఇంకా అసలు తల ఉందా నాకు అన్నట్టు అంత తేలిగ్గా అనిపించిందండి ఆయిల్. రాత్రి ఇది వచ్చిన వెంటనే రాసేసుకుని నైట్ అంతా అలా వదిలేసి పొద్దున్న అసలు ఇది ఎలా ఉందా అని దీంతో వాష్ చేసుకున్నాను. అద్భుతం అనమాట. నా జుట్టు ఈరోజు న్యాచురల్గా నా ఓను కలర్ వేయకుండా ఉన్న డై లేకుండా న్యాచురల్గా హెయిర్ ఉన్నట్టుగా అనిపించింది ఒక్కసారికే. ఇలా గట్టిగా ఉండి ఏదన్నా ఉండి ఆ కెమికల్స్ కంటే కూడా ఇది కాస్ట్ ఎక్కువైంది. కాస్ట్ ఎంత వచ్చింది అనుకున్నారు? 3200 అండి, దగ్గరగా 3160 ఎంతో. ఆ రెండు కలిపి జాగ్రత్తగా వాడుకుంటే ఒక నెల అంటే వారానికి 3-4 సార్లు అలా యూజ్ చేస్తే నెల అలా వస్తుందండి మనకి. చాలా బాగుంది. నెల ఏంటి 2 నెలలు రావచ్చు జాగ్రత్తగా వాడుకుంటే. ఓన్లీ స్కాలప్కి మాత్రమే ఇలా ఇలా వేళ్ళతోటి వేసుకున్న నూనె ఇలా ఇలా మద్రా చేసుకుంటే
అద్భుతంగా ఉంది. దీని గురించి ఎవరు చెప్పిండ్రు, నేను చెప్తున్నాను. ఒళ్ళంతా గుమగుమలు ఏదో ఒక పెర్ఫ్యూమ్ వేసుకున్నంత స్మెల్తో హెయిర్ చాలా బాగుందండి, అది విషయం. ఓకే, ఇది మంగళగిరి పట్టు చీర. ఓకే, ఇదే బార్డర్ కలరు. ఇదిగోండి, ఇది బాందిని స్టైల్ బ్లౌజు. నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా? సో చెప్పేసింది పద్మ గారు అనుకోకండి. ఇది జామ్దాని పళ్ళు వస్తుంది. ఇదిగోండి, జామ్దాని పళ్ళు వచ్చి ఇట్లా ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. రెడ్ బ్లౌజ్ తెచ్చుకుందామని పట్టుకెళ్ళి మర్చిపోయి వచ్చేసానండి నేను మొన్న. ఈసారి వెళ్ళినప్పుడు ఒక రెడ్ బ్లౌజ్ తెచ్చుకుంటే నాకు ఈ గ్రే కలర్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. అది చాలా కాస్ట్లీ. ఒకవేళ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఇస్తాను. అలాగే ఇది సెమీ టసర్ చీర అండి, ఆల్ ఓవర్ ఇలా ప్రింట్. బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుంది వచ్చింది చీర. ఇది ప్లెయిన్ బ్లౌజు. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఫ్లవర్స్. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఇది చందేరి, ప్యూర్ చందేరి శారీ. ఇలాగ ఏమంటారు, ఇది బార్డరు. ఇది కూడా మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. థ్రెడ్ రేసం బార్డర్ అంటారు, అదిగోండి అలా ఉంది. ఇదే బ్లౌజ్ వచ్చింది అట్లా. ఓకే, అలాగే గద్వాల్లో సీకో గద్వాలు బార్డర్ బ్లౌజ్ ఉండదు, రిచ్ పళ్ళు ఉండి ఈ కలర్ కనుక బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక చీర. అలాగే ఇదిగోండి కలంకారీ చీర. ఇది చీర అంతా బార్డర్ ఇలా వస్తుంది, పళ్ళు అది. ఇది వచ్చేసి బ్లౌజు. ఒకవేళ ఇది కూడా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ చీరలు కదా. నెక్స్ట్ మనం ఏం చీరలు చూద్దామంటే ఇగోండి సిల్క్ ఐటమ్ చూపిస్తాను ఈరోజే. రేట్లు చెప్పట్లేదు, ఒకవేళ మీకు నచ్చితే చెప్తాను. ఓకేనా? ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ రెడ్ బ్లౌజు. ఓకే, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది, భలే ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఇవాళ నుంచుని కాళ్ళు లాగేస్తున్నాయండి, కూర్చుని వీడియో చేస్తున్నాను. టిక్కెట్లు కన్ఫర్మ్ అయిపోయింది. ఖడ్గమాల పూజకి వెళ్ళటానికి ఓకే అయిపోయింది. శుక్రవారం విజయవాడలో అమ్మవారి ఖడ్గమాల పూజ చేసుకుంటున్నాం. ఇది ఒక చీర. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. బేలా కంపెనీ అంటారే అది. ఇదేమో క్రేప్ వస్తుంది కదా, క్రేప్ మెటీరియల్. ఇది బార్డరు. ఇదిగోండి ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఇది బ్లౌజు. సిల్క్ శారీస్ ఇవన్నీ బేలా కంపెనీ, లక్ష్మీపతి, విశాలు ఆ టైప్ అన్నమాట. ఇది చీరంతా ఎంత బాగుంది చూసారా చీర. ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇది ఒక చీర అండి. ఇది బ్లౌజు. ఇది బ్లౌజు. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా. ఇది కూడా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. నేను రేట్లు చూసి వివరంగా చెప్తాను. షిఫాన్ అండి, ఎంత బాగుంది చూసారా చీర. దీనికి కలరు బ్రైట్ కలరు బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇవి ఫోల్డింగ్లు భయం అనేసి నేను సిల్క్ చీరలు తేనండి అసలు. కానీ ఎంప్లాయీస్ అయ్యి బాగా అడుగుతారండి రేట్లు. 2000 లోపు కావాలని చాలామంది కస్టమర్ ఉంటారు. నాకేమో ఇవన్నీ ఫోల్డ్ చేసి దాయలేక సిల్క్ చీరలు చాలా తక్కువగా చేస్తాను నేను. ఇది వచ్చేసి బ్లౌజు, చిన్న డిజైన్. ఇది శారీ అంతా
అసలు ఎంత బాగుందో చీర. అది అలా ఉంటుంది. నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అంతే. కొన్ని చీరలేమో 2000 చేంజ్, కొన్ని చీరలు 3000 దాకా కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ అలా ఉంటుంది. ఇవి బ్రాండ్ ఐటమ్ అండి. ఇదిగో చీర అంతా ఇలా ఉంటుంది. ఇది ఈ చిన్న డిజైన్ బ్లౌజ్ది వస్తుంది. ఇది బ్లౌజు, ఇది శారీ. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? చీర అంతా ఇలాగే డిజైన్ ఉంటుంది, షిఫాన్లా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ చిన్న డిజైన్ వచ్చింది. అంటే ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది కూడా శారీ అంతా సేమ్ ఇదే చింతగింజ కలర్ ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చింది. నచ్చితే స్క్రీన్ షాట్. అలాగే ఇదిగోండి ఆరెంజ్ కలర్ భలే ఉందే చీర. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్. ఓకే, నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది షిఫాను మెటీరియల్ వచ్చి సాటిన్ బార్డర్ లాగా ఇలా బార్డర్ ఇలా వచ్చింది. చాలా బాగుంది. అన్నీ ఇప్పేయవలసి వచ్చింది, మరి ఏం చేస్తాం. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూసారు ఇది ఎంత బాగుందో చీర. చాలా బాగున్నాయి చీరలు. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఓకే, ఇది చూడండి ఎంత బాగుందో. పాలు తెల్లగా ఉంది చీర. ఇది డిజైనా. ఇది వచ్చేసి బ్లౌజు. చాలా బాగుంది. చిన్న బార్డర్లా ఇచ్చి ఇలాగా ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అబ్బాబ్బా ఏమన్నా ఉందా. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ వయసు దాటేసాం మేము. ఈ చీరలు కట్టి అంత. ఇదిగోండి ఇది భలే ఇచ్చాడండి బార్డరు. ఇలా స్టైల్గా జరీ వచ్చినట్టు వచ్చింది. ఇది ప్లెయినే. ఇది శారీ మొత్తం. ఇది చిన్న డిజైన్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా క్రాస్ డిజైన్. ఇది పెద్ద డిజైన్ వచ్చింది కదా ఇలాగా. అదే చిన్న డిజైన్ ఇచ్చాడు అన్నమాట బ్లౌజ్కి. ఇలా కొంచెం దగ్గరగా ఇదో చీర. ఇదిగో ఇందులో పడేస్తాను అన్నమాట మడతలు పెట్టలేక. ఐదు లాగలేకపో. వైట్లో కూడా బోల్డ్ చీరలు ఉన్నాయి. ఈ చీర అడుగుతా ఉంటే లేదు 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 అని చెప్తున్నాను. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంటుందండి. భలే ఉంది కదా. ఇలా ఉంటుంది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి షిఫాను. ఇది వచ్చేసి ప్లెయిన్ది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ చిన్న పువ్వులు బ్లౌజు. ఇలా ఉంటుంది చీర. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఇలా ఉంటుంది. మీకు నచ్చితే ఇది పౌటంచు అంటే ఇట్లా అన్నమాట. పౌటంచు
ఇది నా అదే ఈ చీర మాత్రం నేనే కట్టుకుంటానండి, నాకు తెగ నచ్చేసింది. ఇది బ్లౌజ్ అండి. ఇది శారీ ఇలా ఉంది. పై వరుస ఏమో ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు అక్కడక్కడ, కింద వరుస అంతా ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది. ఈ చీర చూడండి, అసలు కట్టుకోకుండా కొనుక్కోకుండా ఎవరన్నా ఉండగలుగుతామా? ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంది, ఇది ఇలా ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఒకవేళ నచ్చితే వాట్సాప్కి వచ్చిండే. ఇది ఇది పింక్ కలరు ప్లెయిన్ది బ్లౌజు. శారీ ఇలా ఉంటుంది. ఇంకో చీర ఉంది, అసలు ఒక రకమైన స్టైల్ అన్నమాట. ఇది పై బార్డర్ ఇలా ఉంది, ఇది పళ్ళు, కింద బార్డర్ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఇది డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుంది కదా చీర. ఇది కింద బార్డర్, ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది చీర. ఇది ఒక చీర ఉందండి, ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఇది మాత్రం నా అదే, ఈ చీర మాత్రం ఎడపిల్లలకండి ఇవన్నీ 40 years వరకు. ఇది క్రేప్ది బ్లౌజ్ ఇచ్చాడు, చాలా బాగుంది షిఫాన్ శారీ. ఇదిగోండి ఇలా, నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. బాగున్నాయి చీరలు. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేస్తే నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేస్తూ, మరొక మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ, నమస్తే అండి. మీకు కనుక నచ్చితే ఈ ప్రోడక్ట్ని వెబ్సైట్లోనే ఉంటుంది, ఇన్స్టాలో చూస్తే తెలిసిపోతుంది. స్మిత అని మీకు ఐడియా ఉంది, ఆవిడికి అబ్బా ఎంత మంచి స్మెల్. ఇది ఆర్డర్ పెట్టుకోండి. భలే ఉందండి అసలు, న్యాచురల్గా. డబ్బులు చాలా బాగుంది, అంటే కెమికల్ లేకుండా వాడేది కాబట్టి చాలా హాయిగా, అసలు నాకు నెత్తి ఉందా అన్నట్టు అయిపోయింది ఈరోజు. తేలిగ్గా హాయిగా ఉన్నాను, అందుకే హుషారుగా కూడా ఉన్నాను కదా. బాగుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానే. బాయ్ బాయ్ అండి, నమస్తే.